నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సినీ రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయి పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. కూటమి అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ముఖ్యంగా అంటే చాలా రోజుల తర్వాత చెప్పుకోవచ్చు, ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత మరలా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అయితే కేంద్ర మంత్రులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికి ఎక్కువగా కేంద్ర మంత్రులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా తెలంగాణలో చాలా మంది బీజేపీ ఎంపీ. ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock మంత్రివర్గం ప్రమాణ స్వీకార ఉత్సవం రెడీ అయిపోయింది ఢిల్లీలో ఇవాళ. తర్వాత ఆల్రెడీ మంత్రులు కావాల్సిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్లు వచ్చాయి, వాళ్ళందరూ వచ్చి కలిశారు. ఇప్పుడు ఆంధ్రాకి ఎక్కువగా పెమసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ, అతను ఫస్ట్ టైం వచ్చాడు, ఫస్ట్ టైం ఎంపీగా గెలిచాడు. అతనికి కేంద్ర మంత్రి వర్గంలో సీటు సంపాదించుకున్నాడు. సహాయ మంత్రి ఇస్తారు, కేబినెట్ ఇస్తారు, అది ఆయన ఇష్టం. ఆయనకి రాజకీయ అనుభవం అసలు లేదు, ఇస్తే సహాయ మంత్రిగానే ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. అయితే శ్రీకాకుళం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అది ఎక్స్పెక్టెడ్. అతనికి ఇది రెండోసారి పార్లమెంటు గెలవటం. తర్వాత అతనికి హిందీ, ఇంగ్లీషు, హిందీ అనర్గళంగా వచ్చు. పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చాలా చక్కగా మాట్లాడాడు. అతను ఢిల్లీలో చదువుకోవటం అనేటటువంటిది అతనికి అడ్వాంటేజ్ అయింది. మంచి యువకుడు, మంచి ఉత్సాహం ఉన్నవాడు. రామ్మోహన్ నాయుడికి క్లియర్ అయిపోయింది. తర్వాత శ్రీనివాస వర్మకు కూడా బెర్త్ వచ్చింది, అతనికి కూడా బహుశా సహాయ మంత్రి ఇస్తారనుకుంటాను నేను. మొత్తానికి ఆంధ్ర నుంచి ఇప్పటికే 3 వచ్చారు. సో మిగతా రెండో లిస్టు ఉంటుందో లేదో మనకు తెలీదు. ఇప్పటికే 46 మంది క్యాబినెట్, అందులో 35 మంది ఏమో బీజేపీ వాళ్ళు. ఈ బీజేపీ వాళ్ళు కాకుండా మిత్రపక్షాలకు మాత్రం 11 ఇచ్చారు. అయితే తెలంగాణలో బండి సంజయ్కి, తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత ఆంధ్ర నుంచి పురంధేశ్వరికి క్యాబినెట్లో ఆల్రెడీ ఆవిడకి అనుభవం ఉంది, క్యాబినెట్లో ఇంతకుముందు మంత్రిగా చేసింది. ఎన్టీ రామారావు కూతురు, ఆవిడకి మంచి ఫాలోయింగ్ ఉంది, చాలా మంచి వక్త, చక్కగా మాట్లాడుతుంది. ఆవిడ చాలా ఒక మంచి క్యాండిడేట్. ఆవిడకి కూడా కేంద్రంలో స్థానం ఈసారి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. అయితే ఆవిడ పేరు లోక్సభ స్పీకర్కి వినిపిస్తూ ఉంది. ఇంతకుముందు లేడీస్ 3 లోక్సభ స్పీకర్లు చేశారు. ఈవిడ స్పీకర్ అయితే మాత్రం ఈవిడ మహిళల్లో 4వ ఆవిడ అవుతుంది. తర్వాత మన ఆంధ్ర నుంచి బాలయ్యకి స్పీకర్గా చేశాడు. ఇప్పుడు ఇది పురంధేశ్వరి స్పీకర్గా వస్తే మాత్రం ఈవిడికిది మన ఆంధ్రాకి సెకండ్ క్యాండిడేట్ అవుతారనమాట స్పీకర్గా. ఏమైనా సరే ఆంధ్రాకి మాత్రం ఆల్రెడీ మంత్రుల్ని 3 అనౌన్స్ చేశారు. తర్వాత కొన్ని మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాలకి 2 అనౌన్స్ చేశారు. మిగతా రాష్ట్రాలకు ఒక్కొక్కరిని అనౌన్స్ చేశారు. సో ఈ మంత్రివర్గంలో సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఆంధ్ర నుంచి 3 వచ్చారు. తర్వాత తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వచ్చారు. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్తారో చూడాలి. తెలంగాణలో మంత్రిగా వచ్చిన వీళ్ళిద్దరిలో ఎవరికన్నా అప్పచెప్తారా, లేకపోతే ఈటెల రాజేంద్ర ఒకడు మంత్రివర్గానికి ఎక్స్పెక్ట్ చేశారు. అతను చాలా మెజార్టీతో గెలిచాడు, బహుశా అతనికి అప్పచెప్పొచ్చు. సో ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలకి చాలా మంచి ప్రాతినిధ్యం వచ్చిందని చెప్పుకోవాలి. అంటే లాస్ట్ టైం సార్ తెలంగాణ వాడికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అంటే 23 మంది గెలిచినా సరే అవునవును ఎవరికి కూడా మంత్రి పదవులు రావాలి, కేంద్ర మంత్రులు ఎవరు కావాలి. ఇప్పుడు అది జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ ఆయన ప్రగల్భాలు చేశాడు, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను సెంట్రల్ గవర్నమెంట్కి స్పెషల్ స్టేటస్ తెస్తాను, అది ఇదని అన్నాడు. సరే అది అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది అనుకో. ఇప్పుడు మనకేంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రస్తుతం మంచి ఊపులో ఉండేటటువంటి మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. పవన్ కళ్యాణే తను తాను తగ్గించుకొని చంద్రబాబుతో ఏకమయ్యి తర్వాత బీజేపీని కూడా కలిపాడు. సో ఈ కూటమి తయారు చేయడానికి కీలకమైనటువంటి వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్
గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళి తన మిసెస్తో తర్వాత అకీరా కొడుకుతో కూడా కలిశాడు. కొడుకేమో మోడీకి పాద నమస్కారం చేశాడు. ఒకసారి ఇట్లా చూశాడు, మంచి హైట్ 6'4" ఉన్నాడు కుర్రాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వారసుడు సినిమాల్లోకి ఒక మంచి హీరో రాబోతున్నాడు అనేటటువంటి ఒక సంకేతం ఒక విధంగా. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ అభిమానుల్లో డెఫినెట్గా ఉంటుంది. మంచి టీనేజరు, మంచి హైట్ ఉన్నాడు, చాలా బాగున్నాడు మనిషి అనేటప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా సంతోషమే కదా. తర్వాత మన పవన్ కళ్యాణ్ మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాబట్టి అతని కొడుకుగా అతను రావటం చాలా చాలా సంతోషించాల్సిన విషయమే. అయితే ఈ రాజకీయాల్లో ఇక్కడ తెలుగు ఎలక్షన్స్లో చక్రం తిప్పినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేస్తాడా లేదా అనేటటువంటిది అది చెప్పలేము మరి. అంటే ఆయన ఇంకా కొన్ని సినిమాలు పెండింగ్లో ఉన్నట్టున్నాయి, అవి కూడా ఇంకా ఆపేస్తారా సార్? హరిహర వీర మళ్ళీ ఒక్కటే ఒకటి ఉంది, అవన్నీ ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నవి కంప్లీట్ చేసి తర్వాత చేస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే తన పార్టీని బలోపేతం చేసుకోవాలి కదా. తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో కూడా అతనికి ఒక ప్రముఖ పాత్ర ఇస్తారు. డిప్యూటీ సీఎం ఇస్తారా, హోమ్ ఇస్తారా అనేది చంద్రబాబు నాయుడు విజ్ఞతకి ఆధారపడి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటటువంటి విషయంలో చర్చిస్తున్నారు. అందులో లోకేష్ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరికీ ఏం సేకరిస్తారు, వీళ్ళ ఇంపార్టెన్స్ ఏమిటనేది వాళ్ళు ఆ ముగ్గురు చాలా చక్కగా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఒక మంచి రిజల్టే మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు గుంటూరులో పార్లమెంట్లో ఫస్ట్ టైం నిల్చున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, అతను డాక్టరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని పెట్టి అక్కడ చాలామందిని ట్రైనప్ చేసి బాగా సంపాదించినటువంటి వ్యక్తి. ఫస్ట్ టైం వచ్చాడు, విడుదల రజన మీద గెలిచాడు. సో చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం నుంచి అక్కడ పెమ్మసాని ఒకడు ఉన్నాడు, లావు కృష్ణదేవరాయలు ఉన్నాడు. లావు కృష్ణదేవరాయలు రెండోసారి నరసరావుపేట నుంచి రెండోసారి గెలిచాడు. సో ఒకసారి ముందు వైసీపీలో మళ్ళా అక్కడ సీట్ ఇవ్వకపోతే అక్కడే టీడీపీలో జాయిన్ అక్కడి నుంచి గెలిచాడు. సో అతనికి మంత్రిలో చోటు వస్తుంది అని అనుకున్నాము. అయితే మరి చంద్రబాబు ఆయన్ని పెమ్మసాన్ని రికమెండ్ చేసినట్టున్నాడు. సో ఎంపీగా ఫస్ట్ టైం, ఎమ్మెల్యేగా కూడా కాదు, ఎంపీగా ఫస్ట్ టైం నుంచున్నాడు. అది గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం, చాలా కీ పోస్ట్ అది. విజయవాడ గుంటూరు అనంటే చాలా కీలకమైనటువంటి రాజకీయ వ్యూహాలతో కూడుకున్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అవి. సో అక్కడి నుంచి గెలిచి కేంద్రంలో మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నాడంటే చాలా గొప్ప విశేషం. చదువుకున్నవాడు, డాక్టరు, తెలివైనవాడు కూడా. సో అతను చాలా కాన్ఫిడెంట్గా గుంటూరులో, నాది గుంటూరు కాబట్టి నాకు బాగా తెలుసు. సో అక్కడ బాగా వర్కౌట్ చేశాడు, బాగా తిరిగాడు, చక్కగా మాట్లాడతాడు. సో ఆ విధంగా చంద్రశేఖర్ వచ్చింది. మొత్తానికి సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 5 మంత్రివర్గాలు కన్ఫర్మ్ అయిపోయాయి. 5 తెలంగాణకి 2, కిషన్ రెడ్డి, బండి సంజయ్. తర్వాత అక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని రాజశేఖర్, శ్రీనివాస్ వర్మ ముగ్గురు. సో తెలుగు 2 రాష్ట్రాలకి చాలా చక్కగానే జరిగిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి. ప్రపోజల్స్ పెడతారు అంటే మోడీ దగ్గర ప్రపోజల్ పెట్టేంత ఆ చనువు అదంతా ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఢిల్లీ ఒక విధంగా కొత్త కదా. పవన్ కళ్యాణ్ అంటే గెలిచి ఇక్కడికి రావటం అనేది కొత్త కదా. చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో తేరాడు, మోడీతో సంప్రదింపులు విచ్చలవిడిగా ఫ్రీగా మాట్లాడగలడు. పవన్ కళ్యాణ్ అంతా ఫ్రీగా మాట్లాడలేడు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ తన హద్దుల్లో ఉంటాడు. తనేమిటో తన బలాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తాడు.
అందుకే 21 సీట్లకు ఒప్పుకొని తెలుగుదేశంతో కొల్యూడయ్యి ఆ బీజేపీని కూడా కలుపుకొని మన బలం చాలదు, డెఫినెట్గా ఉన్న ప్రభుత్వాన్ని జగన్ని ఓడించాలనేటువంటి వ్యూహంతో పట్టుదలతో ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి కీలకమైనటువంటి వ్యక్తి తనే కదా. సో ఈ విధంగా ఇక ఈవినింగ్ జరగబోయేటటువంటి ఫంక్షన్లో వీళ్ళకి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు మోడీని కలిశారు, కాబోయే మంత్రులందరూ కలిశారు. ఈ విధంగా జరిగింది. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఒక 5 మంత్రివర్గాలు ఆల్రెడీ ఇప్పటికొచ్చాయి. సో అది ఢిల్లీ వరకు. పోతే మనకి రామోజీరావు గారు పరమతించినటువంటి చాలా విచారమైనటువంటి ఘట్టం. ఆయన తెలుగు నేలకి చాలా చేశాడు. సో తెల్లవారుజాము పేపర్ రావాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చాడు. జర్నలిజంలో చాలా అద్భుతమైనటువంటి రెవల్యూషనరీ మార్పులు తీసుకొచ్చాడు. జర్నలిజం స్కూల్ పెట్టాడు. తర్వాత సినిమా చాలా చాలా అద్భుతాలు చేశాడు ఆయన. సో అటువంటి వ్యక్తి పార్థివ దేహాన్ని చంద్రబాబు నాయుడు కూడా పాడమోశాడు. చాలామంది వచ్చి వాళ్ళ నివాళులు అర్పించారు. ఒక విధంగా హైదరాబాద్ శోక సముద్రంలో మునిగిపోయినంత దీనిగా అనిపించేంత జన సందోహాన్ని చూసి ఆయన ద్వారా లబ్ధి పొందనటువంటి వాళ్ళు లేరు. ఇటు సినిమా పరంగా కానీ, జర్నలిజంలో కానీ, ఫిల్మ్ సిటీలో కానీ, ఇక్కడ పచ్చళ్ళ నుంచి పరిశ్రమలో ఎదిగినటువంటి చాలా గొప్ప వ్యక్తి. 88 సంవత్సరాలు అకుటిత శ్రమ చేశాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ప్రపంచం గర్వించదగ్గ ఫిల్మ్ సిటీ తయారు చేశాడు. సో అన్ని శాఖల్లో చాలా గొప్ప రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఎందరికో స్ఫూర్తి. తర్వాత ఎన్టీ రామారావు రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. అలాగే మొన్న చంద్రబాబు గెలుపు కారణాల్లో అతనికి కూడా ఆదుకొని పత్రికా ముఖంగా ఎంతో రాసి చేశాడు రామోజీరావు గారు. సో ఒక తెలుగు దిగ్గజం వెళ్ళిపోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆయనకి మాట్లాడడానికి టాపిక్ కూడా లేకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన స్ట్రాటజీ ఆయనది. ఏదో జరిగినటువంటి అన్యాయాన్ని వెలికి తీద్దామనేటటువంటి ఉద్దేశం. రామోజీరావు గారి మీద నాకు వ్యక్తిగత దోషంలో అభిప్రాయం లేవు అని అన్నాడు అనుకోండి.